కచ్చా బాదం బడ కచ్చా బాదం తాడపీడ కాడకాడ కచ్చా బాదం. ఓ ఏంటి పాట పాడుతున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, మన ట్రెండింగ్లో అంటే ఇన్స్టా కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ట్రెండింగ్ అయిన సాంగ్ ఏదంటే కచ్చా బాదం. కచ్చా బాదం అనే సాంగ్ ఎంత ట్రెండ్ అయిందంటే పిల్లల నుంచి ముసలాళ్ళ వరకు దానికంటూ డ్యాన్స్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. గీ ముచ్చట మీ అందరికీ తెలిసిందే. కానీ గీ ముచ్చట వల్ల అతను ఎంత బాగా డెవలప్ అయ్యాడంటే ఎవరు చూడనంతగా డెవలప్ అయ్యారు. ఎలా అంటే మనం మామూలుగా ఏదైనా పని చేస్తే డెవలప్మెంట్ వస్తే ఏం చేస్తాం? ఇల్లు కట్టుకుంటాం, ఏదైనా బండి తెచ్చుకుంటాం, ఇట్లా చేస్తాం. కానీ అతను మాత్రం ఈ పాటతో ఫేమస్ అయిన తర్వాత మాత్రం ప్రతి ఒక్క చోటకి వెళ్ళి ఏదన్నా కానీ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. పాట అతనిది అయినా కూడా పక్కన మాత్రం ప్రతిఫలం ఇంకొకరు తీసుకున్నారు. మీకు తెలిసిందే కదా ఈ మధ్య ఫీల్డ్లో ఎట్లుందో. ఏదైనా కంటెంట్ బాగుంటే కాపీరైట్ క్లైమ్స్ అవన్నీ రాపించుకొని వాళ్ళంతటా వీళ్ళది కూడా అంటే నా కంటెంట్ కూడా తీసుకపోయి వాళ్ళ పేరు మీద రాపించుకొని వాళ్ళదే అన్నట్లు చేయించుకుంటారు. అలాగే పాపం ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ కచ్చా బాదం ఒకటి సంగతి. కచ్చా బాదం అంటూ పల్లీలు అమ్ముకుంటూ బాగా తిరిగినోడే ఇప్పుడు బికార్ అయిపోయాడు. ఎలా అంటే డబ్బులు వచ్చిన ముని సందర్భం ఏమో తెలియదు కానీ ఈ ముచ్చట తెలుసుకుంటే మాత్రం మీరే షాక్ అవుతారు. అదేందో కాదు, కచ్చా బాదం అనే పేరు ట్రెండింగ్లో నిలవగానే ప్రతి ఒక్కరు అతన్ని పిలిపించి పాట పాడడం జరిగింది. పాట పాడటమే కాదు, ప్రతి ఒక్కరితో పాడించిన ప్రతి ఒక్క సందర్భానికి కచ్చా బాదం అనే పేరు అనేది నోట నుంచి పోలేదు. చిన్నపిల్లోడి నుంచి ముసలాళ్ళ వరకు కచ్చా బాదం ఆ పాట మామూలుగా పాపులర్ కాలేదు. అలాగా అతను పాపులర్ అయినా అతనికి డబ్బులు బాగా వచ్చింది. దండిగా డబ్బులు వచ్చినా అతను ఏం చేసిండు, ఇంట్లోకి వెళ్ళి సైలెంట్గా కూర్చున్నా కూడా చుట్టుపక్కల ఉంటారు కదా మన దోస్తులు వాళ్ళందరూ వచ్చి ఒకే పని చేశారు. ఏరా గింత డబ్బు పెట్టుకొని గిక్కీడేం చేస్తున్నారా, నీకంటూ ఒక కారు ఉండాలి, మంచి బంగ్లా ఉండాలి, పోయి గనుక్కో అని చెప్పారు. కానీ ఏం చేస్తాడు బాబు, ఉన్న ఊర్లోనే కారు కొన్నాడు, బండి కొన్నాడు, దుస్తులు కొన్నాడు, అన్నీ కొని చివరికి సగనాగిపోయాడు. అదేంటంటే ఉంది కదా బయటోడి మాట వినడం కంటే మన మాట మనం విని మనంతటా మనం ఉంటే బెటర్ అని అట్లా వినకుండా బయటోడి మాట విని ఉన్న ఖర్చు మొత్తం వాడికే ఖర్చు పెట్టుకొని ఇప్పుడు సేమ్ బికారులాగా అయిండు. ఇప్పుడు మళ్ళా పాట పాడుకుందాం అనుకున్నా కూడా ఆ పాట క్రైమ్ వేయించుకున్న మాత్రం ఇప్పుడు దాన్ని మీరు వాడితే మేము మిమ్మల్ని బొక్కలేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇది తెలుసుకొని అతను చివరికి బిచ్చగాళ్ళగా రోడ్ల మీద తిరుగుతుండు. ఉన్న ఊరిని వదిలేసుకొని వేరే ఊరికి అద్దె కొంపలోకి వచ్చి అద్దె కొంపలో బతుకుతున్నాడు. ఈ ముచ్చట తెలుసుకొని ప్రతి ఒక్కరు అయ్యో ఏమైంది ఇతనికి అని అంటున్నారు. ఈ ముచ్చట తెలుసుకున్న వారికి మాత్రం అందరూ షాక్ అయి కూర్చున్నారు. ఇంకా తెలుసుకున్నారు కదా ఇలాంటి ముచ్చట, రేపటి ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా వీడియోని షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి.